హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అద్వితాస్ యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆవిరి కుడుములు ఎలా చేయాలో మీలో ఎంతమందికి తెలుసో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఆవిరి కుడుములు మా అమ్మ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో బియ్యం పిండిని తీసుకొని కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆయిల్, సరిపడా నీళ్లు కూడా వేసుకొని బాగా కలిపి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు మెంతికూర, కొన్ని ఉల్లిగడ్డలు, టొమాటోలు, కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకొని అన్నింటినీ సన్నగా తరిగి పక్కనుంచుకోవాలి. గుర్తుంచుకోండి, మెంతికూర దొరకని వాళ్ళు తోటకూర కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ మెంతికూర వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత చేతికి నూనె రాసుకొని మనం ముందుగా తడిపి పక్కనుంచుకున్న బియ్యం పిండిని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చేయాలి. ఇప్పుడు ఈ బియ్యం పిండిని చిన్న చిన్న బాల్స్లా చేసుకుని ఒక్కసారి ప్రెస్ చేస్తే బటన్ ఇడ్లీ షేప్స్లోకి వస్తాయి. మనము ఏ షేప్లోకైనా చేసుకోవచ్చు. మేమైతే ఇలా బటన్ ఇడ్లీ షేప్లో చేసుకుంటాము. ఇప్పుడు ఇలా తడిపి పెట్టుకున్న బియ్యం పిండి మొత్తాన్ని ఇలా చిన్న చిన్న బటన్ ఇడ్లీ షేప్స్లోకి తయారు చేసి పెట్టుకోవాలి. ఇలా బటన్ ఇడ్లీ షేప్స్లో చేసుకుంటే చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. ఇప్పుడు ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు వేసుకొని ఒక పల్చటి బట్టను కట్టేసి ముడివేసి స్టవ్ మీద పెట్టి నీళ్లు మరిగే వరకు బాగా మరిగించాలి. నీళ్లు మరిగిన తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆవిరి కుడుములను ఆ బట్ట మీద పెట్టి కొద్దిసేపు ఉడికించాలి. ఇవి ఉడికేలోపు ఒక కడాయి తీసుకొని అందులో నూనె వేసి మనం ముందుగా తరిగి ఉంచుకున్న ఉల్లిగడ్డలు, టొమాటోలు, మెంతికూర కూడా వేసి బాగా మగ్గించుకోవాలి. మెంతికూర బాగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే మనకి చేదు ఫ్లేవర్ వచ్చేస్తుంది, జాగ్రత్త. ఇలా ఉల్లిగడ్డలు, టొమాటోలు, మెంతికూర అన్ని మగ్గిన తర్వాత కాస్త దగ్గర పడతాయి. ఇప్పుడు ఒక స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మరి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆవిరికి ఉడకపెట్టుకున్న ఆవిరి కుడుములు ఉడికాయో లేదో చెక్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఆవిరి కుడుములు అన్నీ ఉడికిన తర్వాత మనం మగ్గించుకున్న ఉల్లిగడ్డ, టొమాటో మిశ్రమంలో వేసి బాగా కలపాలి. గుర్తుంచుకోండి, ఈ స్టేజ్లోనే మనం టేస్ట్ చేసి ఒకవేళ ఉప్పు తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఒక 2 నిమిషాలు మగ్గిస్తే వేడి వేడి హెల్దీ ఆవిరి కుడుములు రెడీ. తక్కువ ఆయిల్తో ఎంతో హెల్దీగా ఉండే ఆవిరి కుడుములను ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కలర్ఫుల్ అండ్ టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.